శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ప్రేక్షక దేవుళ్లకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మకర రాశి వారికి ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా తెలుగువారందరికీ ఉగాది నాడు పంచాంగ శ్రవణం వినడం, అలాగే వారి రాశి యొక్క ఫలితాలు తెలుసుకోవడం ఒక ఆచారంగా రావడం జరుగుతుంది. ఈ ఆచారం వెనుక ఉగాది రోజు ఈ పంచాంగ ఫలితాలు, జాతక ఫలితాలు తెలుసుకోవడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం అవడం జరుగుతుంటుంది. కంపల్సరిగా షడ్రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగా అయితే పులుపు, కారం, చేదు అన్ని రకాలు ఉన్నాయో నవగ్రహాలకు కూడా అదే విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయన్నమాట. సో అందువలనే ఉగాది రోజు ఈ పంచాంగ వివరాలు తెలుసుకోవడం, ఉగాది పచ్చడి తినడం వల్ల కంపల్సరిగా మీరు మీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాలు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా రక్షిస్తుంటాయి. ఒక విధంగా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉంటారు. మరి మకర రాశి వారికి ఉగాది ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో అని మనం పరిశీలించినప్పుడు మకర రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 అంటే చాలా బాగుందన్నమాట. 60% మిగిలిన ఉన్నారు వీళ్ళు. అంటే మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపార వర్గంలో వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే 2 రాజపూజ్యం, 6 అవమానం. ఒక విధంగా అవమానం ఎక్కువగా ఉంది. అంటే ఇది రాజకీయ నాయకులకి అంత అనుకూలంగా లేదు ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి. ఆ విధంగా మనం పరిశీలించినప్పుడు మకర రాశి వారికి మరి గ్రహాల యొక్క అనుకూలం ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తే ఉగాది సంవత్సర ఫలితాలు కాబట్టి మనం కేవలం అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలనే పరిగణలో తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. అందులో శని ప్లస్ గురువు, రాహు ప్లస్ కేతు, ఈ 4 గ్రహాలు. మిగతా గ్రహాలు నెమ్మదిగా స్పీడ్గా సంచరిస్తాయి కాబట్టి వాటి విషయాలు మాస ఫలితాల్లో పరిశీలిస్తాం. ఇప్పుడు వీళ్ళకి ఈ గ్రహాల బలం ఏ విధంగా ఉందో అని పరిశీలిస్తే ఒక విధంగా శని భగవానుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు ద్వితీయ స్థానంలో, కుటుంబ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఏళ్ళనాటి శనిలో 3వ ఫేజ్లో ఉన్నారు. ఇంకొక 2.5 సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం మీ మీద ఉండే అవకాశం ఉంది. అయితే ఈ రాబోయే 2.5 సంవత్సరాలు పక్కన పెడితే రాబోయే సంవత్సరం గడచిపోయిన 5 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొంత బెటర్గా ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కంపల్సరీగా కుటుంబం నుంచి దూరం అయ్యే ప్రయత్నాలు జరుగుతాయి. అంటే ఉద్యోగరీత్యా కానీ, చదువు రీత్యా అవనివ్వండి, వివాహం ద్వారా అవనివ్వండి అమ్మాయిలకి, అంటే కానీ కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ చెడ యొక్క లక్షణాన్ని మంచిగా మార్చుకుంటే, అంటే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేసుకుని అక్కడికి వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వివాహం ద్వారా లేదా ఉన్నత విద్య ద్వారా దూరం వెళ్తే అక్కడ అనుకూలంగా ఉంటుంది. సో ఈ విధంగా కంపల్సరీగా కుటుంబాన్ని నుంచి దూరంగా వెళ్ళడం, అలాగే కుటుంబ విషయాల్లో మరి 2వ స్థానం కుటుంబం కాబట్టి కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయన్నమాట. అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య రావడం, ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారికి, ఒకవేళ మీరు పెద్దవారైతే మీకు సముచిత గౌరవం ఇవ్వకపోవడం, మీ యొక్క నిర్ణయం లేకుండానే లేదా మీ యొక్క అభిప్రాయం తెలుసుకోకుండానే కుటుంబంలో కొన్ని నిర్ణయాలు జరిగిపోతుంటాయి.
మీకు తెలియకుండానే కుటుంబంలో కొన్ని నిర్ణయాలు జరిగిపోతుంటాయి. ఒక విధంగా కుటుంబ సభ్యులు మిమ్మల్ని అంత గౌరవప్రదంగా స్థానం ఇవ్వరని తెలుస్తూ ఉంటుంది. సో ఇది ఈ విధంగా కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాగే మీరు మంచి చెప్పినా కూడా దాన్ని చెడుగా అర్థం చేసుకొని కొంత విమర్శలు తోడయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా సాధ్యమైనంత వరకు రెండవ స్థానం వాక్స్థానం కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడడం, మంచైనా చెడైనా దాన్ని ఆమోదించి ముందుకెళ్ళడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే ఉండదు. రెండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు అష్టమ స్థానాన్ని వీక్షిస్తాడు. సో ఇది ఒక విధంగా ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది. అనుకోకుండా కొన్ని సంఘటనలు కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా 2, 8 భావాలు కొంతవరకు ధనానికి, గుప్తధనానికి, అలాగే చాలా కాలంగా దాచుకున్నటువంటి ధనం, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్లు కూడా దీని కిందగా వర్తిస్తాయి. అలాగే మనది కాని ధనం ఇతరుల వీలునామా వల్ల ఏదో విధంగా ధనం కొంత అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కొంత అది ఆకస్మిక సంఘటనల వల్ల కూడా జరగవచ్చు. మరి రెండో స్థానం నుంచి 4వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు తృతీయ దృష్టితో, 3వ దృష్టితో. సో దానివల్ల ఏంటంటే స్థిరాస్తులు కోల్పోయే అవకాశం ఉంది. అంటే గత 5 సంవత్సరాలుగా కొంతమందికి వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల అయితేనే, వేరే విధంగా ధనం పోగొట్టుకోవడం వల్ల ఉన్న కొద్దిపాటి స్థిరాస్తి ఏదో విధంగా దాన్ని అమ్మో, కుదువ పెట్టో, బ్యాంక్ లోన్లోనూ ధనాన్ని తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. అలాగే వాహనాలు, సౌకర్యాలు కొంతవరకు కోల్పోవడం జరుగుతుంటుంది. సో ఏదైనా శని కొంతవరకు మీ మీద తన ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. మరి గురువు యొక్క స్థితి మనం పరిశీలించినప్పుడు గురువు 3వ స్థానంలో ప్రోగ్రెసివ్ స్థానంలో ఉంటూ ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 21వ తారీఖు వరకు, అంటే మనం ఉగాదికి తెలుసుకున్నాం కాబట్టి ఉగాది నుంచి ఒక నెల తర్వాత 4వ స్థానంలోకి మారడం జరుగుతుంది. అన్ని శుభకార్యాలకి, సద్గుణాలకి, సాంప్రదాయాలకి కారణమైనటువంటి గురువు 4వ స్థానంలో చేరుతున్నాడు. ఒక విధంగా మకర రాశి వారికి వ్యయాధిపతి 4వ స్థానంలో చేరడం కూడా స్థానచలనం అన్నది కలిగే అవకాశం ఉంది. విద్యార్థులైతే హాస్టల్లో ఉండి దూరంగా చదువుకోవడం, విద్యార్థులు కానివారు, ఉపాధ్యాయులు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. 4వ స్థానంలో గురుచండాల యోగం ఏర్పడడం వల్ల, అంటే రాహుతో గురువు కలియడం వల్ల మీ స్థిరాస్తులు ఏదో కబ్జాకి గురవడమో, ఇతరులు స్వాధీనం చేసుకోవడమో, లేకపోతే మీ వాహనాన్ని కానీ మీ గృహాన్ని కానీ ఇతరులు ఏదో అద్దెకి తీసుకోనో వాడుకోనో సరైన సమయంలో ఖాళీ చేయకపోవడం, ఒకవేళ అమ్ముకుందామన్నా కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అలాగే అమ్మే ప్రయత్నం చేసినా కూడా సరైనటువంటి ధర రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతుంటారు. ఒక విధంగా మీ ఆస్తిని మీరు అనుభవించలేకపోతుంటారు. ఈ విధంగా ఉంటే మరి చతుర్థ స్థానంలో ఈ రాహు గురువుల కలయిక వల్ల విద్యార్థులకి విద్యాభంగం కలిగే అవకాశం ఉంది. వారి యొక్క నడవడికలో కానీ, క్యారెక్టర్లో కానీ కొంత చెడు వ్యసనాలకు కానీ, అలవాట్లకు కానీ బానిస అవ్వడం, ఎలక్ట్రానిక్ మీడియా, సెల్ ఫోను, ఫేస్బుక్లో వాటికి ఎరెక్ట్ అవ్వడం, ఎంతసేపు సెల్ ఫోను, టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా కొంత శ్రద్ధ పెట్టాలి ఈ సంవత్సరం. అది ఎప్పటిదాకా అంటే అక్టోబర్ 28 దాకా కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తే అక్టోబర్ 28 తర్వాత ఈ రాహు గురువు కలయిక విడిపోతుందన్నమాట. రాహు ఆటోమేటిక్గా 3వ స్థానానికి రావడం, గురువు 4వ స్థానంలో ఉండడం వల్ల అప్పటిదాకా
చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడం, అలాగే మన అమ్ముకోవాలన్నా అనుభవించాలన్నా ఆ ఆస్తి మీకు లభించడం, అక్కడ నుంచి కొంతవరకు మనసు ప్రశాంతంగా ఉంటూ జీవిత గమనం సాఫీగా సాగుతూ హృదయం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఎటువంటి చెడ్డ ఆలోచనలకి తావు లేకుండా మీ సంతానం కానీ మీ మనసు కానీ చెప్పిన మాట వినడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ రాశివారు కంపల్సరిగా ఇంకా కొంతకాలం పాటు, 1 సంవత్సరం పాటు ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణం, శనివారం కంపల్సరిగా నియమంగా ఉండడం, రాబోయే ఉగాది సంవత్సరంలో ఒక్కసారైనా ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవడం వల్ల ఈ మకర రాశి వారు ధైర్యంగా వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలను ఎదుర్కొని ప్రతి సమస్యని వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారని ఆశిస్తూ స్వస్తి.